మీ వ్యక్తిగత స్వభావం నుండి వచ్చే శాపముల గూర్చి. నా ప్రియమైన పరలోకపు తండ్రి, నా జీవితంపై శాపమును తీసుకువచ్చిన నా పితరులు లేక నాలో ఏదైనా పద్ధతిని చూపించుటకు నా హృదయంలో నీ వాక్యము యొక్క వెలుగును ప్రకాశింపజేసినందుకై నీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒప్పుకొని మరియు పశ్చాత్తాపపడి మరియు వాటి యొక్క ప్రతి ఛాయను అసహించుకొనుటకు మరియు సమూలంగా నాశనం చేయుటకు నేను నిర్ణయించుకుంటున్నాను. జీవితం యొక్క ఫలితాల కొరకు రేపుచున్న వాటి నుండి జాగ్రత్త కలిగి నా హృదయాన్ని నేను కాపాడుకుంటాను. నా బయట క్రియలు లేక విషపు వైపు కాదు కానీ హృదయం వైపు చూతును. ప్రతి క్షణం నిన్ను సంతోషపెట్టుటకు నా నోటి మాటలు మరియు నా హృదయ ధ్యానము ఉండునుగాక. నీ సాధు స్వభావము మరియు హృదయంలో తగ్గింపు కొరకు నీ నుండి నేను నేర్చుకుంటాను. మీ స్వభావంతో నేను జీవించి మరియు దుష్టుని యొక్క యుక్తుల నుండి విడుదల పొందెదను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.